బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి జరిగింది. తెహ్రాన్లోని బంకర్లో దాక్కున్నారు ఖమేనీ. ఇజ్రాయెల్ను, అమెరికాను హెచ్చరిస్తూ వీడియో సందేశం పంపారు ఖమేనీ. ఆ కొద్దిసేపటికి ఖమేనీ బంకర్పై దాడి జరిగింది. ఫైటర్ జెట్స్తో మిసైల్స్ను ఇజ్రాయెల్ వదిలినట్టుగా తెలుస్తుంది. ఖమేనీ బంకర్పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే అండర్ గ్రౌండ్లోనే హెడ్ క్వార్టర్స్ను కూడా ఖమేనీ నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. దానిపైనే మిసైల్స్తో ఇజ్రాయెల్ దాడి చేసింది. దాడి సమయంలో ఖమేనీ అక్కడే ఉన్నాడా లేదా అనే దానిపై ఇంకా సమాచారం బయటికి రావడం లేదు. ఖమేనీని అంతం చేస్తామంటే ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజా దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఖమేనీపై దాడి జరిగిన విషయాన్ని ఇజ్రాయెల్ కూడా ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇక ఇరాన్ ఇజ్రాయెల్ వార్ భీకరంగా కొనసాగుతుంది. ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో దాడులు చేస్తోంది. తెహ్రాన్లోని కీలక ప్రాంతాలు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈశాన్య టెహ్రాన్లోని లావిజాన్ అనే సురక్షిత ప్రాంతంలో ప్రస్తుతం ఆయన తలదాచుకున్నట్టు తెలుస్తుంది. అండర్ గ్రౌండ్ బంకర్లో ఖమేనీ కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన ఆ బంకర్లో నుంచే వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే అమెరికాకు అలాగే ఇజ్రాయెల్ని హెచ్చరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజ్ చేసిన కొద్దిసేపటికే ఈ అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు స్క్రీన్పై అటాక్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. ఇక అయతుల్లా అలీ ఖమేనీ టార్గెట్గా ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్టుగా నిర్ధారించింది. ప్రస్తుతం ఆ బంకర్లో ఖమేనీతో పాటు ఆయన కుమారుడు ముజ్తబా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. లావిజాన్ అనే సురక్షిత ప్రాంతంలో, ఈశాన్య టెహ్రాన్ ప్రాంతంలో వీళ్ళంతా కూడా తలదాచుకున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు ఖమేనీ ఇలాంటి బంకర్కి వెళ్ళారు. 4 రోజులుగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 200 మందికి పైగా ఇరానియన్లు మరణించినట్టుగా చెప్తున్నారు. వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే అంటూ ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తుంది. అయితే ఇప్పుడు గత 5 రోజులుగా ఇప్పుడు ఇది 6వ రోజుకు చేరుకుంది. ఈ 6 రోజులుగా దాదాపు 500 మందికి పైగానే ఇరానియన్లు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలు నాశనం చేయడానికి దాడులు చేస్తున్నామంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. ఇటీవలే మజద్ నగరంపై దాడి చేయగా ఇది ఖమేనీకి ఒక హెచ్చరికగా ఇరాన్ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్లో ఎక్కడా సురక్షితం లేదని నిరూపించడానికే ఇజ్రాయెల్ దాడి చేస్తుందని అంటున్నారు. మొత్తం మీద అమెరికా కూడా లొంగిపో లేదా మా చేతిలో హతమవుతావంటూ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్కు అలాంటి చరిత్ర లేదని, లొంగిపోయే ప్రసక్తి లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అనవసరంగా అమెరికా జోక్యం చేసుకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా మారుతాయంటూ, పరిస్థితులు దిగజారుతాయంటూ హెచ్చరించిన నేపథ్యం అమెరికాను కూడా. ఈ నేపథ్యంలోనే అటు ఇజ్రాయెల్ అమెరికాకు ఖమేనీ హెచ్చరికలు జారీ చేస్తూ రక్తానికి రక్తం చిందిస్తామంటూ వీడియో రిలీజ్ చేసిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఈ బంకర్పై దాడి జరిగినట్టు తెలుస్తుంది. అయితే దాడికి ముందు ఖమేనీ వీడియో సందేశం రిలీజ్ చేశారు. ఒక్కసారి అది చూద్దాం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. మిల్లత్ అజీమ్ షాన్ ఇరాన్ سلام عرض میکنم. مطلب اولی که مایلم عرض بکنم تمجید از رفتار ملت عزیزمون در این قضیه است که اخیراً دشمنان برای کشور پیش بردن. ملت ایران نشان داد که هم متینه، هم شجاعه، هم وقت شناسه
این حرکت عظیمی که مردم در روز جشن قدیر نشان دادن به دنیا، حرکت عظیمی بود. اجتماعات مردم، راهپیمایی‌های مردم در همین چند روز، در نماز جمعه ها حضورشون، بعد از نماز راهپیماییشون، همه اینها نشان دهنده رشد ملت ایران. మొత్తం మీద ఇజ్రాయెల్ దాడులతో ఒక్కసారిగా ఇరాన్లో అటు సైనికాధికారులు అణు శాస్త్రవేత్తల్ని వరుసగా మట్టుబెడుతున్న పరిస్థితి. అయితే మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందించేందుకు తమకు అవకాశం ఉండిందని, కాకపోతే అణుశుద్ధికి సంబంధించినటువంటి కర్మాగారంలో అణ్వాయుధాల తయారీకి సంబంధించి ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయడానికి చివరి అవకాశంగా ఇవ్వాలంటూ నిర్ణయించుకున్నట్టుగా ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు చెప్తున్నారు. లేదంటే మొదటి రోజే ఖమేనీని కూడా అంతమొందించే వాళ్ళమంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అది అదురుగా తీసుకొని ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో ఒక్కసారిగా రెండు దేశాల్లో భీకర వాతావరణం కనిపిస్తోంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై జెరూసలేం అలాగే టెల్ అవీవ్ హైఫా నగరాలపై భారీ పేలుళ్లు జరుపుతోంది. దీంతో టెల్ అవీవ్ సమీపంలోని బాటియాన్ నగరంలోని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అపార్ట్మెంట్లపై దాడి జరిగింది. రాత్రి నిద్రపోవడానికి కూడా వణికిపోతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఖమేనీని హత్య చేయడానికి ఇజ్రాయెల్ చేసిన ప్రణాళికను డొనాల్డ్ ట్రంప్ కూడా 3 రోజుల క్రితం వీటో చేసినట్టుగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ట్రంపే స్వయంగా హెచ్చరించారు. ట్రంపే లొంగిపోవాలంటూ హెచ్చరిస్తున్నారు. తమ ఓపికను పరీక్షించొద్దంటూ ఖమేనీని ఆదేశిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో ఎటువైపు ఉన్నాడో కూడా తమకు తెలుసని, కాకపోతే తాము అప్పుడే చంపాలని అనుకోవట్లేదంటూ ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేశాడు. తర్వాతి ట్వీట్లో ఇక ఏకంగా మర్యాదగా లొంగిపో లేదంటే నిన్ను లేపేస్తామంటే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కానీ దానికి ట్రంప్ వార్నింగ్కి ఖమేనీ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఇజ్రాయెల్కి అమెరికాకి ఇద్దరికి కూడా కౌంటర్ ఇచ్చారు. రక్తానికి రక్తం చిందిస్తామని ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోయే పరిస్థితి లేదని, ఇరాన్ చరిత్రలో అలాంటి అలవాటు లేదని, ఖచ్చితంగా తాము బదులు తీర్చుకుంటామంటూ చెప్పిన పరిస్థితి. అమెరికా కనుక జోక్యం చేసుకుంటే భారీ నష్టం చవి చూడాల్సి వస్తుందంటూ ఖమేనీ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అది హెచ్చరించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఖమేనీ ఆయన కుటుంబంతో ఉన్నటువంటి బంకర్పై భీకర దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ కూడా దీన్ని ధృవీకరించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి? ఖమేనీ ఈ దాడుల్లో బతికే ఉన్నాడా లేదా హతమయ్యాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఖమేనీ కనుక చనిపోతే ఇరాన్ కూడా భీకరంగా మళ్ళీ దాడులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతో అమెరికా కూడా సిద్ధంగా ఉంది అటు దాడిలో ఇన్వాల్వ్ కావడానికంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అయితే పెరుగుతున్న పరిస్థితి, ఎప్పటికప్పుడు పరిస్థితులు దిగజారుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లొంగిపోతే దీనికి పరిష్కారం ఉంటుందంటూ అమెరికా సూచిస్తోంది. కానీ లొంగిపోయే ప్రసక్తి లేదు, ఎదురొడ్డి పోరాడతామంటూ ఇరాన్ చెప్తోంది. సో మొత్తం మీద ఈ ఇరు దేశాల మధ్య భీకర పోరైతే కొనసాగుతుంది. ఈ పోరు ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడికి దారి తీస్తుందని మాత్రం ఉత్కంఠ రేపుతుంది. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ చేసిన దాడులకు సంబంధించిన తాజా దృశ్యాలవి. ఈ దాడుల్లో ఈశాన్యం వైపున ఇరాన్ రాజధాని తెహ్రాన్కు ఈశాన్యం వైపు ఉన్నటువంటి లావిజాన్ ప్రాంతం, ఇప్పటికే మనేరియా ప్రాంతంలో భారీ బాంబింగ్ జరిగింది. అక్కడ నుంచి తప్పించుకొని ఖమేనీ ఈ లావిజాన్ ప్రాంతానికి చేరుకున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా పసిగట్టిన నిఘా వ్యవస్థలు అతను అంతమొందించడమే లక్ష్యంగా ప్రస్తుతం అక్కడ బాంబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి సమాచారం అందాల్సింది. ఇప్పటికే టెహ్రాన్లోని 9 మిలియన్లు అంటే దాదాపు 90 లక్షల మంది ప్రజలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాజధాని తెహ్రాన్లో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. నిత్యావసరాలకు కూడా ఇబ్బంది తలెత్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ప్రస్తుతం బతికే ఉన్నాడా, ఖమేనీని చంపేశారా, హతమయ్యాడా లేదా బతికే ఉన్నాడా, ఇప్పుడు ఏదో ఒకటి తేలాల్సింది. కానీ ఖమేనీ మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇప్పటికైతే లొంగుబాటు ప్రసక్తే లేదు, లొంగిపోయే ప్రసక్తే లేదంటున్నాడు. మొత్తం మీద రణమా శరణమా ఏదో ఒకటే ఇప్పుడు ఖమేనీ ముందు మిగిలి ఉన్న ప్రశ్న.